హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. మా ఇంటి గుమగుమలకి స్వాగతం అండి. ఈరోజు వచ్చేసి నేను బోడకాకరకాయ కూర స్పెషల్ మీకు చెప్పాలనుకుంటున్నాను. ఎమ్మి డిష్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. అది ఎలా చేయాలి, నా స్టైల్లో ఎలా చేస్తాననేది మీకు చెప్పాలనుకుంటున్నాను. ఓకేనా? ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. నేను ఒక 1/2 కేజీ బోడకాకరకాయలు తీసుకున్నానండి. ఫ్రెష్గా చక్కగా ఎలాంటి పుచ్చులు ఏమీ లేని ఫ్రెష్ కాకరకాయలు తీసుకొని వాష్ చేసుకొని ఇదిగో ఇలాగా ఘాట్లు పెట్టేసుకుంటున్నాను. ఓకేనా? మొత్తం కాయలన్నీ ఇలా ఘాట్లు పెట్టేసుకొని చక్కగా ఒక ఉసిరికాయంత చింతపండు నేను నానబెట్టుకున్నానండి ఫస్ట్, ఎందుకంటే ముక్కలకి చక్కగా పట్టడం కోసం. తర్వాత పసుపు, చింతపండు, నెక్స్ట్ వచ్చేసి సాల్ట్, కారం ఇవి వేసేసుకొని ఒక చిన్న గ్లాస్ ఆఫ్ వాటరు పోసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ఇవి బాయిల్డ్ అయ్యేంత వరకు పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం దీనికి కావాల్సిన మసాలా దినుసులు మనం పక్కన వేయించేసుకుందామండి. ఒక 2 స్పూన్లు నువ్వులు, 1 స్పూను ధనియాలు, అవి చక్కగా చిటపట్లాడేలాగా వేయించేసుకొని తీసేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే చిన్న కొబ్బరి ముక్క, కొంచెం అంటే ఎక్కువ తీసుకోవద్దు మెంతులు, కొన్ని మెంతులు అంటే ఒక 1/2 స్పూన్ వరకు మాత్రమే తీసుకోవాలండి. 1/2 స్పూన్ మెంతులు, నెక్స్ట్ జీలకర్ర, 4 లవంగాలు, చిన్న చెక్క, 2 ఇలాచి తీసుకున్నాను. ఇవన్నీ కూడా పక్కన పెట్టేసుకొని చూసారా, ఈ మాత్రం ఉడికించుకుంటే సరిపోతుంది, బాగా మెత్తగా కాకుండా. ఓకేనండి, ఇలా ఉడికిపోయింది. ఇలా దీన్ని ఆపేసుకొని చక్కగా ఇప్పుడు మనం మిక్సీ ఏదైతే పట్టుకున్నామో దీన్ని మిక్సీ పట్టేసుకుందామండి. చక్కగా మెత్తగా దీన్ని గ్రైండ్ చేసేసుకొని చూసారా, ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు కళాయి పెట్టేసుకొని ఆనియన్స్ ఫ్రై చేసుకొని ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని కొంచెం కరివేపాకు, నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేను ఒక 2 టమాటాలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నానండి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న బోడకాకరకాయలు ఇందులో వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. ఎమ్మీగా మంచి పులుపు, కారము, ఉప్పు, కారము, పులుపు అన్నీ పట్టేసి ఆ ముక్కకి మంచి టేస్టీగా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మళ్ళీ కొంచెం పసుపు, నెక్స్ట్ వచ్చేసి సాల్ట్, తర్వాత కారం కూడా వేసేసుకొని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పొడి కూడా వేసేసుకోవాలండి. వేసేసుకొని చక్కగా కలిపేసుకొని ఒక చిన్న గ్లాస్ వాటర్, ఎక్కువ పోయొద్దండి, ఎందుకంటే మరీ వాటర్ ఉంటే బాగుండదు. ఇది దగ్గరగా ఉంటే చక్కగా చాలా బాగుంటుంది. ఓకేనండి, ఇది దగ్గర పడ్డాక చక్కగా చూసారుగా రెడీ అయిపోయిందండి కర్రీ. ఎమ్మి బోడకాకరకాయ కర్రీ అండి. సూపర్గా ఉంటుంది. చూసారుగా, ఆ మాత్రం ఉడికితే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని డిష్ అవుట్ చేసుకుందాము. మీకు నచ్చితే మీరు ట్రై చేయండి. దయచేసి కామెంట్ బాక్స్లో ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? తప్పకుండా మీరందరూ కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. మీకు నచ్చితే ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.